హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భద్రాద్రి అమ్మాయి వ్లాగ్స్ ఇన్ పూణే. నా పేరు అలికియా, నేను పూణేలో ఉంటానండి. ముందుగా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను మరొక ఆలయాన్ని మీతో షేర్ చేద్దామని ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇది మహారాష్ట్రలోని చాలా ఫేమస్ ఆలయం. అన్నీ ఫేమస్ అంటున్నావు, అందులో ఏది ఫేమస్ అని అనుకుంటున్నారా? మహారాష్ట్రలోని చాలా ఆలయాలు ఉన్నాయండి. అందులో నేను మెయిన్గా ఫేమస్ అయిన వాటికి మాత్రమే వెళ్తున్నాను. ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి, వాటిని మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఇది జ్యోతిబా ఆలయం అండి. మీకు తెలుసు కదా, కొల్హాపూరిలో మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు కదా అండి. సో అక్కడికి వెళ్ళేటప్పుడు కానీ, అదేవిధంగా మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు కానీ ఈ జ్యోతిబా ఆలయం ఆ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి దగ్గరలో ఉంటుందండి. ఇక్కడ అందరూ పింక్ కలర్, గులాబీ రంగు కలర్ చల్లుకుంటూ ఈ విధంగా దర్శించుకుంటారు. తమ కోరికలను కోరుకొని పింక్ కలర్ని అయితే గాలిలో ఎగరవేస్తారండి. ఇక్కడ మా పిల్లలు కూడా అదే చేస్తున్నారు. మా పాపకి పింక్ కలర్ రుద్దితే తను క్రైమ్ చేస్తుంది, అంతేనండి. ఇక్కడ ఇదైతే పురాతన ఆలయము. జ్యోతిబా దేవాలయం మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో వాడి రత్నగిరి పర్వతంపై ఉన్న ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం. ఇది సముద్ర మట్టానికి సుమారు 3124 అడుగుల ఎత్తులో ఉంది. ఈ దేవాలయం బ్రహ్మ, విష్ణువు, మహేశ్వర్ల సంయుక్త అవతారమైన శ్రీ జ్యోతిబాకు అంకితమైనది. మేము వెళ్ళినప్పుడు మాత్రము జ్యోతిబా ఆలయం చాలామంది ఉన్నారండి. అంటే కొత్తగా పెళ్ళైన దంపతులు ఇక్కడ దర్శనం చేసుకుంటారంట. బట్ ఒక అడుగు వేయడానికి మాత్రం అసలు ప్లేసే లేదండి. మీకు ఈ వీడియో ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. పిల్లలైతే చాలా ఏడ్చేశారు. మేము అక్కడి వరకు వెళ్ళాము, బట్ దర్శనం చేసుకోకుండానే వచ్చామండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడన్నా దర్శనం కావాలని కోరుకుంటున్నాం. చాలామంది ఉన్నారండి. ఇంకా లైన్ అయితే చాలా పెద్దగా, ఒక 4-5 అవర్స్ పట్టేలా ఉందండి దర్శనము. సో మాకు అంత టైం లేకుండా ఇంకా పిల్లలు కూడా చాలా క్రైమ్ చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు చాలా ఎండగా ఉంది, ఇంకా పిల్లలకి ఓపిక కూడా లేదండి. వాళ్ళు చాలా ఏడ్చేశారు, అందుకని మేమైతే రిటర్న్ అయిపోయాము. ఈ ఆలయము హేమాడ్పతి పంతి శైలిలో నిర్మించబడింది. ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజున ఇక్కడ భారీ జాతర జరుగుతుందండి. భక్తులు గులాల్ అంటారండి. గులాల్ అంటే గులాబీ రంగు పొడి చల్లుతూ దేవుణ్ణి దర్శించుకుంటారు. అందువల్ల ఈ ఆలయాన్ని పింక్ టెంపుల్ అని కూడా పిలుస్తారండి. ఇక్కడ ఎవ్రీ ఇయర్ గులాల్ ఉత్సవం జరుగుతుంది. పురాణాల ప్రకారం జ్యోతిబా దేవుడు రత్నాపూర్ అనే రాక్షసుని సంహరించి భక్తులకు రక్షణ కల్పించాడు. ఇక్కడ వెళ్తుంటే మాత్రం సైడ్స్కి కొన్ని టాయ్స్ ఆ విధంగా ఉన్నాయి. ఇది మీకు ఎవరికైనా తెలుసా అండి? కొబ్బరి మువ్వ కదా, ఎవరైనా టేస్ట్ చేశారా? చాలా బాగుంటుంది కదా. సో అది నేను షార్ట్ వీడియోలో అట్లా అప్లోడ్ చేశానండి మీకు తెలియడం కోసం. కొబ్బరి మువ్వనే అంటారు కదా, ఎవరికైనా తెలిస్తే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఇంకా చాలా అంటే టాయ్స్, ఆ విధంగా జాతర మన దగ్గర ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలానే ఉందండి. మేము వెళ్ళినప్పుడు చాలా ఎండగా ఉండే, అందుకని ఇక్కడ కొద్దిగా లస్సీ తాగేసి బయలుదేరామని స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ బట్ జ్యోతిబా ఆలయం మాత్రం చాలా ఫేమస్ అండి. స్టెప్స్ కూడా మ్యాక్స్ దిగడానికి, మనకి ఆలయాన్ని చేరుకోవడానికి కొన్ని స్టెప్స్ దిగాల్సి ఉంటుందండి. అవి డౌన్లో ఉంటాయి. స్టెప్స్ అయితే చాలా ఎత్తులో ఉంటాయండి. పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడ్డారు, మనకు కూడా ఇబ్బంది అవుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది?